ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ మాకు అత్యంత ప్రియులు డాక్టర్ గౌతమ్ రాజు గారు కూడా మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. సాకు నేను ఇప్పుడే చెప్పానయ్యా మీ గురించి. వేదిక మీదకి రావాలని వారిని సాధారణంగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం పలుకుదాం. మాకు అత్యంత ప్రియులు గౌరవనీయులు ప్రస్తుతం అనేక మందికి ఆదర్శవంతంగా ఉన్న డాక్టర్ గౌతమ్ రాజు గారిని వేదిక మీదకి రావాలని గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం పలుకుతున్నాం. వారు నిజంగా రాజుగారు అనేందుకు రాజుగారే అనేక మందికి మరి ఉపాధి కల్పించి అనేక మందికి ఆదరణ కలిగించిన గొప్ప స్నేహితులు. ఇటువంటి స్నేహితులు నాకు దొరకడం చాలా అదృష్టం భావిస్తున్నాను. ఇప్పుడు ఏం కొడతారా ఏంటి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ కమింగ్. థ్యాంక్ యూ. మన మధ్యలోనికి గౌరవనీయులు మరి డాక్టర్ గౌతమ్ రాజు గారు మన మధ్యలోనికి రావటం నిజంగా సంతోషం. ఎంత బిజీ అంటే సార్ క్లాప్స్ కొడదాం గట్టిగా అందరూ. ఎందుకు అంటే నేను 15 రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు వారు ఏమన్నారంటే, రావుల పలాని షూటింగ్ ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రావటానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఇక్కడికి రావటానికి వీలు లేదు, అవకాశమే లేదు. ఈ సంస్థ కానీ ఈ సంస్థ చేసే పనులు కానీ వారు ఎంతగానో గౌరవిస్తారు, అభినందిస్తారు. ఈ సంస్థ అంటే కూడా ఎంతో విలువిస్తారు. మరి ఈ అన్ని ఆ షూటింగ్ రావులపల్లి నుంచి విడిచిపెట్టి మరి ఈ నేటి దినాన్ని ఇక్కడికి రావటం నిజంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి, కొన్ని మాటలు అమూల్యమైన మాటలు తెలియజేసి మరి మాకు ఆనందపరిచేయాలని మేము కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను. ఎందుకనంటే మన రాజ్యాంగాన్ని నిర్మించి ఎంతోమందికి ఉపాధిని కల్పించి ఎంతోమంది జీవితాన్ని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు. ఆ సందర్భంగా జోసెఫ్ గారు భలేగా ఎన్నుకుని చేశారు. ఎందుకనంటే జోసెఫ్ గారు ఈ అవార్డులు ఇవ్వడం కోసం కాదు, ఆ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం కోసం. ఎవరిని ప్రోత్సహిస్తారంటే ఎవరైతే ఈ దేశంలో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి తగిన విధంగా సేవ చేస్తారో, సర్వీస్ చేస్తారో వాళ్ళని అలా ఈ అవార్డు ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంకా ప్రోత్సహించి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వారు ఈ నడుం కట్టుకుని వారి శ్రీమతి, తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన బిషప్పా లేకపోతే ఏదో హీరో, తమిళ హీరోలాగా ఉంటాడు, టైటస్, డాక్టర్ బిషప్ టైటస్ గొర్లే. ఆయన వీళ్ళిద్దరూ చాలా నాకంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా. అటువంటిది కొన్ని కారణాల వల్ల మధ్యలో ఈయన ఈ మంచి కార్యక్రమాన్ని ఆప్ చేసి మళ్ళీ ఇప్పుడు చిగురింపజేశారు. ఒక మంచి రోజు చిగురింపజేశారు. కనుక వారికి నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్ళు ఇచ్చి ఇలాగే రెగ్యులర్గా మంచి కార్యక్రమాలు చేసి అందరినీ ప్రోత్సహించవలసిందిగా నేను వారికి మనవి చేసుకుంటున్నాను. అంటే మీరేంటంటే మీరు యంగ్ లవ్లీ కింగ్ ఎలా ఉన్నారు మీరు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా నాకు తమ్ముడు కంటే ఎక్కువ గురుస్వామి గారు చాలా మంచి కళాకారుడు. మరి ఇప్పుడు దాకా వినిపించాడో లేదో తెలియదు. ఈయన నిజంగా కళల్లో ఎన్నో కళలు ఉంటాయి మనకి. డ్యాన్స్ ఉంటుంది, మిమిక్రీ ఉంటుంది, లేకపోతే కామెడీ ఉంటుంది, ప్యాథస్ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, ఎన్నో కళల్లో నవరసాలు ఉంటాయి. ఆ నవరసాలకి ఇంకొక రసం 10వ రసం యాడ్ చేసాడు ఈయన, అదే రివర్స్ రసం. ఆ రివర్స్ రసం ఆయనకి ఎన్నుకొని ఈయన అవార్డు ఇవ్వటం జోసెఫ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అన్ని దేశాలు తిరిగారు. డాక్టరేట్ ఇవ్వడం అంటే డాక్టర్లేడు బాబు, ఇప్పుడు మళ్ళీ
అదేనండి, ఇప్పుడు ఆ డాక్టరేట్లు ఇవ్వటం వల్ల ఏమైందంటే మాకు ఈ మధ్య బయట డాక్టర్ని పెట్టామనుకుని అందరూ వస్తున్నారు, ఏమంటే ఆ రోగాలు మాకు జ్వరం వచ్చింది, జలుబు వచ్చిందని. సో తమ్ముడు అన్ని దేశాలు తిరిగాడు, అన్ని దేశాల్లోనూ ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు డాక్టరేట్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. చాలా ఒక మంచి మనిషి, మంచి మనసు ఉన్న ఇది. ఈ తమ్ముడు నేను రోజు ఎందుకంటే ప్రతి మనిషికి ఏంటంటే మనం ఒక సాయం చేయటం వల్ల, ఏదో రకంగా సాయం చేయటం వల్ల, డబ్బులే కాదు మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ సాయం చేయటం వల్ల మనం ఆ మనిషి మనకి జీవితాంతరం గుర్తుంటాడు. అంటే మనం కృతజ్ఞత చూపిస్తే. ఇతను ఏవిఎస్ నేను కొంతమంది విజయవాడ ఫంక్షన్కి వెళ్ళాం. మేము ఫంక్షన్కి వెళ్తే ఆ రోజు ఈవినింగ్ ఫంక్షను, మార్నింగే వెళితే ఆ గెస్ట్ హౌస్లో మనోడు కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పండి. ఈరోజు నేను ఎలా ఉన్నానండి, నాకు ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఎలా ఉన్నాను నేను, మరీ నమ్మరండి అలా చెప్తుంది. మనవాడు రోజు నాకు ఎక్సర్సైజ్ చెప్పడం వల్ల రోజు గుర్తొస్తాడు. పొద్దున్నే లేవగానే బ్రష్ చేసిన తర్వాత అవి చేస్తాను నేను, రోజు గుర్తొస్తాడు. అంటే ఏ రకంగా నన్ను ఆరోగ్యవంతుడిగా చేసింది ఈ తమ్ముడు. అందుకనే నేను రోజు గుర్తొస్తా తమ్ముడు నేను చెప్తూ ఉంటాను. తర్వాత ఇక మా మిస్సెస్ కంటే మా మిస్సెస్ గురించి వాళ్ళ ఆవిడ గురించి ఎక్కువ చెప్తున్నాడు అని అనుకుంటారు. నేను ఎక్కువ చెప్పడం కాదు, కానీ అదే కొంచెం అంటే అలాగే వెళ్ళిపోద్ది. అలాగే ఇంకా సార్ వేదిక మీద ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ నాకు తెలియదు. నాకు మిత్రులు ఈయనైతే చాలాసార్లు చూశాను. మీ పేరు సార్? నాని గారు, జాన్ గారు, ఏం సార్? బాబాయ్ ఆయన మరీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో చెప్తుంటే నాకు భయపడుతుంది. అలాగే ఆయన వేదిక అంటే మామూలుగా ఉంటారంటే వేదికని అలంకరించి అంటారు, అలంకరించని అనకూడదు. ఎందుకంటే ఎవరో ఇలాగ అలంకరించారంటే లేచి బుద్ధి ఉందా, బుద్ధి లేదా నీకు అంటే ఈ జోసఫ్ గారు, గొర్రె గారు వీళ్ళందరూ స్టేజ్ చేసి కుర్చీలు వేసారా మీకు, అలంకరించామంటే అంటే ఓహో అలాగా, సారీ సార్ తప్పు చేశాను. సోదరుమణులకి ఎవరో అలంకరించిన వేదిక మీద కూర్చున్న పెద్దలకి నా నమస్కారం అని చెప్పి అర్థం లేదు మీకు. మామూలుగా అందరూ సోదరుమణులకి వేదికను అలంకరించిన పెద్దలకి అంటారు కదా, అలాగంటే ఒక ఆయన లేచి బుద్ధుని మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడు. ఏమండి అంటే మరి లేకపోతే ఏంటే సోదరుమణులన్నా బాగానే ఉంది, వేదికను అలంకరించే పెద్దలు అంటారు ఏంటి, వీళ్ళందరూ ఈ వేదికను అలంకరించారు ఏంటి అన్నాడు. అప్పుడు సారీ బాసు నువ్వు అలాగొచ్చావా, అయితే సోదరుమణులకి ఎవరో అలంకరించిన వేదిక మీద కూర్చున్న పెద్దలకి నమస్కారం అన్నమాట. అలాగా అందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు చెప్తూ, ఇప్పుడు మా మిస్సెస్ గురించి నేను ఏదో చెప్పడం అంటే ప్రతి భార్యకి భర్తకి వాళ్ళ ప్రేమలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి వాడు భార్య గురించి చెప్పుకుంటాడు, భర్త భార్య గురించి చెప్పుకుంటుంది, భార్య ఏమో భర్త గురించి చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకోవచ్చు, ఏది చెప్పుకోవచ్చు, కానీ నేను నిజమే చెప్తున్నాను, గొప్పలు చెప్పట్లేదు. తనకి సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్ తోటి స్కూల్ టీచర్గా వచ్చింది. అంటే ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్ కమ్ టీచర్ అనమాట. వస్తే గోల్కొండ హై స్కూల్ అని ఉంది, గోల్కొండలో గవర్నమెంట్ స్కూల్. దానికి ఎవరో వెళ్ళటం లేదు, ఎందుకంటే అక్కడ పూర్ పీపుల్ ఉంటారు, చాలా పేదోళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు ఎక్కువ. ఎవరో వెళ్ళటం లేదు, ఏ పోస్టింగ్ ఇచ్చినా ఇవ్వట్లేదు. ఈవిడికి పోస్టింగ్ ఇచ్చారు కానీ డిఓ ఆలోచిస్తాడు అక్కడ ఇద్దామా లేదని, అంటే వీళ్ళు వెళ్తారా వెళ్ళాలని. అప్పుడు నేను డిఓ దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం సార్, ఎక్కడ 10 మందికి సేవ చేయడం కావాలి, టీచర్ అంటే జీతం తీసుకోవడం కాదు, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళని ఒక మార్గంలోకి తీసుకురావాలి కదా, సో కాబట్టి మీరు ఇవ్వండి అంటే, ఇలాగ ఆమె మా ఇంటి దగ్గర మాసాప్ ట్యాంక్ మాది, అక్కడి నుంచి గోల్కొండ వెళ్ళాలి. 119 అని ఒకే ఒక బస్సు ఉండేది, అందులో ఏలాడుతూ ఇలా వెళ్ళేది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అసలు ఎలాగంటే కెక్కిసిపోయినట్టు ఒకే బస్సు. 120 ఏమో ఉస్మాన్ సాగర్కి ఉంటుంది, 119 ఏమో గోల్కొండకు ఉంటుంది. అలా కష్టపడి చాలామంది ఇచ్చేస్తే వాళ్ళేమో ఊరుకోలేదు. 10 years అక్కడ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వేరే స్కూల్కి వచ్చింది, కానీ అందరూ ముస్లిమ్స్ కమ్యూనిటీకి చేసింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈవిడికి ప్రమోషన్ ఇవ్వట్లేదేంటి, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి డిఓతో గొడవ పెట్టి
వాళ్ళకి డిప్యూటీ డిఓగా ప్రమోషన్ వచ్చేటట్టు వాళ్ళు చేశారు. అంటే యాక్చువల్గా డిఓ అవ్వాలి, కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా పాలిటిక్స్ అవి. సో అలా చేయటం వల్ల, అంతేకాకుండా మీకు అంటే టైటల్స్ ఏమైనా చెప్పేసాడండి ఆయన? అంటే చెడ్డవాడని లెక్క. అయితే మేము ఇప్పటికి వచ్చి, అంటే ఎవరితో ఏది డబ్బులు వేసుకోవటాలు అవి మాకు అలవాట్లేదు. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే ఆకలి అయిన వారికి అన్నం పెట్టడం, అది ఆస్తి వచ్చింది మాకు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈవిడ ఉద్యోగం చేస్తుంది, నేను కూడా ఇంటర్మీడియట్ బోర్డులో నాకు జాబ్ వచ్చింది. మాకేంటంటే రోజుకి 20-25 మంది వచ్చేవారు. 20-25 మంది అంటే హాస్పిటల్ పని మీద వచ్చినోళ్ళు, హైదరాబాద్ చూడడానికి వచ్చేవాళ్ళు, ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివి కుర్రోళ్ళు, మళ్ళీ సినిమాల్లో రైటర్గా లేకపోతే యాక్టర్ అవుదామని వచ్చేవాళ్ళు. రోజుకి 20-23 మంది ఉండేవారు. ఈవిడ అందరికీ వంట చేసి పెట్టి మళ్ళీ వాళ్ళు ఈవిడ స్కూల్కి వెళ్ళి అన్నీ చేసుకుని వచ్చేది. అంత చాలా కష్టపడేది. నేనేం చేశాను, ఈ మధ్యలో ఇలా చేస్తుంది కదా అంటే, అందులో ముఖ్యమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పైకి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ మేమేమో ఏదో ఆశించి మేమేం చేయలేదు. మా మనస్తత్వం అంతే, మాకు చేయాలనుకుని మాకున్నా లేకపోయినా అలా చేస్తాం. దానికి ఇప్పుడు ఒక ఇంటికి ఎవరన్నా ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, గెస్ట్ వస్తే కాఫీ ఇవ్వాలన్నా భార్య సహకారం ఆవిడ ఓకే చేయలేదనుకోండి, ఆయన అక్కడే ఉంచేవలసి వస్తుంది. కానీ ఆమె అంత సహకరించి నా స్నేహితులకు కానీ ఇంతమందికి తను వండి పెట్టడం కానీ చాలా సేవ చేసేది ఆమె. ఇప్పుడు వాళ్ళందరూ ఇండస్ట్రీలో చాలా హై స్థితిలో ఉన్నారు. వాళ్ళ పేర్లు అనవసరం, ఏదో వాళ్ళ కోసం ఏదో మేము చెప్పినట్టు అని కాదు. సో అటువంటి ఆమెకి మాకేమో రిటైర్డ్ అయిపోయింది కదా ఏంటి అనుకున్నాం. కానీ మళ్ళీ ఆవిడ జీవితాన్ని మళ్ళీ అలా తిరిగి తీసుకొచ్చి అందరికీ గుర్తింపు వచ్చేటట్టు ఆయన డాక్టరేట్ ఇవ్వటం అనేది నిజంగా నేను చాలా ఆనందకరమైన విషయం. నాకేంటంటే రావులపాలెంలో మా ఫ్రెండ్ ఎస్వి రంగారావు గారు మనవడు ఉన్నాడు, రవికిరణ్ అని, ఆయన బెంగళూరులో ఉంటాడు. ఇక్కడ జెమినీకి తెలుగు సీరియల్ చేస్తున్నాడు, పెళ్ళి సందడని. సో నీకు తెలుసు కదా, నేను కూడా వేషం ప్లస్ అక్కడ అన్ని ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. సరే ఈవేళ కాంబినేషన్ ఎలాగా, రోజు పొద్దున్న 6 గంటలకు వెళ్తున్నాము, రాత్రి 9-7 అలాగవుతుంది. ఈ వేళ ఎలా కావాలంటే బోర్డంత కాంబినేషన్. ఎక్కడో ఆత్రేయపురం దగ్గర ఒక లొల్లా అనే లోకల్ ఉంది, అక్కడ షూటింగ్. పొద్దున్న 4:30కి లేచి 6 గంటలకు వెళ్ళి ఇప్పటి వరకు ఎందాక షూటింగ్ చేసి 12:45 ఫ్లైట్ ఎక్కి పరిగెట్టుకుని వచ్చాను. అది సస్పెన్స్లో పెట్టాను. సో ఈ ఆత్మీయత, ఈ యొక్క ఆదరణ, మీ ప్రేమ ఇలాగే కలకాలం ఉండాలని జోసఫ్ గారిని ప్లస్ టైటస్ గారిని ఇంకా మా మిత్రులందరినీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇప్పుడు కాలాతీతమైంది, ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం బాగోదు, అందరికీ ఆకలేసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.